హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకోండి. దానికన్నా ముందు మీరు ఈ డిజైన్ పేపర్ అనేది ఫ్రీగా చివర్లో, ఈ వీడియో చివర్లో ఉంది, అది తీసుకోండి. మీకు ఇది నీట్గా మీరు గీసుకోవచ్చు. ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా నేను చూపిస్తాను, కట్ వర్క్తో సహా. జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ బుటీ అన్నమాట. ఈ బుటీతోనే బార్డర్ అనేది సాగుతుంది. ఈ బుటీ అనేది స్టార్టింగ్ అనేది మీరు ఇక్కడ స్టోన్ అనేది పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ పూస అనేది ఉంది కాబట్టి ఆ పూస వేస్తున్నాను. చిన్న స్టోన్స్ కూడా పెట్టుకుని అంటించి ఆ తర్వాత జర్దోసి అనేది అవుట్లైన్ అనేది ఇలా కుట్టవచ్చు అనమాట. ఇలా అనేది ఫస్ట్ ఈ పూస అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇలా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇలా అనేది స్ట్రైట్గా మీరు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మీరు కరెక్ట్గా ఇలా అనేది క్రాస్గా చిన్న జర్దోసి ముక్కలు తీసుకోండి. ఇటు 2 కుట్లు వేయండి, మళ్ళీ జర్దోసి ముక్క అనేది ఇలా వదలండి, మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళి ఇలా 2 కుట్లు అనేవి ఇలా వేయండి. చూడండి, ఇలా కంపల్సరీగా ఏంటంటే ఈ చిన్న ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత మళ్ళీ జర్దోసి అనేది పక్కన నుంచి ఇలా ఆనించుకుంటూ నీట్గా ఇలా అనేది ఇటు నుంచి మళ్ళీ అనేది ఆ పైన అనేది ఆ షేప్ అనేది రావాలంటే ఖచ్చితంగా దీని వెనకాల నుంచి వచ్చి మళ్ళీ ఇంకో జర్దోసి ముక్క అనేది నీట్గా చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఆ షేప్ అనేది వచ్చేటట్లుగా ఇలా దాన్ని ఆనుకుంటూ కరెక్ట్గా దాన్ని ఆనించుకుంటూ ఈ జర్దోసి అనేది కుట్టిన తర్వాత ఈ ఆకు అనేది అయిపోతుంది. చూడండి ఇలా అనేది నీట్గా మీరు ఈ జర్దోసి ముక్క అనేది కంపల్సరీగా ఇలా వేసుకుని ఇక్కడ 2 కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి ఇలా 2 కుట్లు కుట్టి ఇలా అనేది క్రాస్గా 1-2 స్టిచెస్ వేసి మళ్ళీ పక్కన ఇంకోటి 2 వేసి మరొకటి జర్దోసి ముక్క అనేది ఇలా వేసుకుని ఇక్కడ అనేది మళ్ళీ 2 కుట్లు కుట్టాలి. మళ్ళీ అవతల పక్క అనేది ఇలా ఈ లోడింగ్ అనేది జర్దోసి ఆకు అనేది నింపుకుంటూ వెళ్తే నెక్స్ట్ చూడండి ఇది హైట్ అన్నమాట. ఈ హైట్ అనేది కంపల్సరీ రావాలి. ఆ పక్క అనేది ఫస్ట్లో వేసింది నార్మల్గా వేసేయడమే. ఇలా అనేది హైట్ అనేది వేసేసిన తర్వాత చూడండి ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ 2 లోడింగ్స్ ఖచ్చితంగా ఇక్కడ అనేది వైట్ ముత్యం తీసుకోవాలి. తీసుకుని మీరు కరెక్ట్గా ఒక ముక్క అనేది జర్దోసిది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి. ఇక్కడ అనేది మరొకటి అనేది కాటన్ దారంతో ఇలా తీసి కరెక్ట్గా ఇక్కడ వెనకాల వచ్చేటప్పటికి ఇక్కడ మీరు కరెక్ట్గా ముడి వేసేయండి. ఇక్కడ కూడా సేమ్ అనేది కొంచెం పైకి ఇలా తీసుకుని ఇలా అనేది ఇక్కడ కూడా ముడి వేసేయండి. ఇలా అనేది ఇటు నుంచి అనేది ఇలా అనేది ఇంకోటి తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఈసారి ఇలా అనేది కాటన్ దారం తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకు డైరెక్ట్ తొందరగా పని అయిపోతుంది. ఇలా వెళ్ళడం వల్ల ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేయండి. వెనక్కి వచ్చేసి ఏం చేయండి, కరెక్ట్గా మరొకటి అనేది ఇక్కడ నుంచి ఇలా తీసి మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా అనేది మరొకటి అనేది ఇలా వేసుకుని కరెక్ట్గా సెంటర్లో నుంచి పర్ఫెక్ట్గా ఇలా ఒకటి వచ్చి ఇటువైపు వేసుకోవాలి. ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది వేసేసి కరెక్ట్గా ఇటువైపు వచ్చేసి ముడి అనేది వేసేయండి. చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ అనేది పైనుంచి ఇలా అనేది ఇక్కడ నుంచి వచ్చేసి పైన అనేది బీట్స్ అనేది ఇలా అనేది మళ్ళీ వైట్ ముత్యం అనేది పెట్టిన తర్వాత దానికి ఇలా పెట్టి సూదికి కరెక్ట్గా ఆ జర్దోసి అనేది ఇలా నీట్గా తిప్పుకోండి. ఇలా నీట్గా తిరిగిన తర్వాత ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేయాలి. ఇలా వచ్చేయాలి. మీరు వచ్చేసి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి. ఇలా అనేది ఇక్కడ తీసి కరెక్ట్గా ఇక్కడ అనేది కూడా వైట్ ముత్యం అనేది ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ వైట్ ముత్యం అనేది దానికి ఇలా పెట్టుకుంటూ ఇలా అనేది వైట్ ముత్యానికి రౌండ్గా తిప్పిన తర్వాత ఖచ్చితంగా ఇలా చివరి దాకా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి. ఇటు అనేది ఇలా వేసేసిన తర్వాత కుట్టు ఇలా 2 కుట్లు వేసిన తర్వాత ఖచ్చితంగా దీని చుట్టూ రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళి వైట్ ముత్యంకి యువతల వైపుకి ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ కూడా 3 కలిపేసిన తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏం లేదు, లొంగా నాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ లొంగా నాట్సే ఉన్నాయి. మీకు శారీలో ఏదైనా కలర్ ఉన్నా మీకు ఏదైనా ఆ కలర్ అనేది మ్యాచ్ అయ్యేటట్లుగా కరెక్ట్గా ఆ లొంగా నాట్ అనేది ఇలా వేసేయండి. ఇక్కడ కూడా అంతే సేమ్ అనేది వెనక్కి కూడా
ఇలా వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా మీరు ఈ లొంగా నాట్ అనేది కంపల్సరీగా యూస్ చేయండి. చూసారా ఇలా అనేది, ఇలా లొంగా నాట్ అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్గా మీరు వెనకాల నుంచి కరెక్ట్గా వేసుకుంటే ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. చూడండి, ఇంకో చోట అనేది లొంగా నాట్ రావాలి, అక్కడ మాత్రం చమ్కీ రావాలి. ఎక్కడంటే చూపిస్తున్నాను చూడండి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ అనేది ఏంటంటే ఫైనల్గా ఈ లొంగా నాట్స్ అనేవి ఇక్కడ కూడా వేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం అనేది గమనించాలి, ఇక్కడ చమ్కీ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ చమ్కీ అనేది కంపల్సరీగా ఇలా లొంగా నాట్లో రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకోటి అనేది తీసుకుని నీట్గా ఈ లొంగా నాట్ కూడా వేసుకోండి. చూడండి ఇలా అనేది వేసేసి కరెక్ట్గా ఇలా కూడా లొంగా నాట్ అనేది కరెక్ట్గా ఇలా అనేది వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చూడండి ఆ వర్క్ అనేది అయిపోయింది ఇక్కడ. కానీ ఇక్కడ ఒక చిన్న వర్క్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ వర్క్ కూడా ఉంది, ఈ వర్క్ కూడా చేద్దాం. చూడండి ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లో ఏంటంటే మీరు కావాలంటే స్టోన్స్ అతికించుకుని దాని చుట్టూ జరదోసి ఇలా వేసుకోండి, అది ఇంకా మీకు షైనింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న వర్క్ ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూస అనేది వేయాల్సి వస్తుంది. ఇలా పూస వేసి ఇలా చుట్టూ ఈ ముడి వేసేయండి. ఇలా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా జర్దోసి చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి. ఇలా తిరుగుతూ వెళ్ళినప్పుడు ఈ జర్దోసి అనేది ఇక్కడ ఎండ్ అయిపోయినప్పుడు ముడి వేసేయాలి. చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ వైట్ ముత్యం కానీ మీరు లేకపోతే వైట్ పూస కానీ తీసుకుని చిన్న జర్దోసి ముక్కలు అనేవి తీసుకుని దాంతో ఇలా అనేది మీరు కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత అటు కూడా అలాగే సేమ్ కుట్టాలి. ఇలా అనేది కూడా ఇటువైపు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అంతా కుట్టేసిన తర్వాత సేమ్ ఇలాగే మీరు వర్క్ చేసిన తర్వాత ఇక కట్ వర్క్ అనేది ఉంది. కట్ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఇలా అనేది జరీతో మీరు ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు కుట్టుకుంటే ఈ వర్క్ అనేది సేమ్ వర్క్ అనేది అయిపోతుంది. ఆ బ్లౌజ్ మీద ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అనేది సేమ్ అయిపోతుంది. చూడండి ఇలా అనేది కంపల్సరీగా మీరు కట్ వర్క్ కోసం ఆ షేప్ ఎలా వచ్చిందో అలా అనేది మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కట్ వర్క్ అనేది అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఆ షేప్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్ కుట్టాలి. చూడండి ఇలా అనేది కట్ వర్క్ అనేది అటు ఇటు అనేది కట్ వర్క్ అనేది ముందు చేసేయాలి. చూడండి ఇలా అనేది ఇటు అటు స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ కట్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక కలర్ అవుట్లైన్ అనేది రావాలి. ఆ కలర్ అవుట్లైన్ అనేది మీరు వేసుకోవాలా, మీకు బాగుందా లేదా అనేది మీరు నిర్ణయించుకుని వేసుకోవాలి. ఈ కట్ వర్క్ తర్వాత ఈ కట్ వర్క్ అనేది ముందు కంప్లీట్ చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఎలా ఉందో ఈ కట్ వర్క్ తర్వాత చూపిస్తాను. అది ఆ అవుట్లైన్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు కావాలనుకుంటే మళ్ళీ శారీలో ఉన్న కలర్ అనేది తీసుకుని సిల్క్ థ్రెడ్తో ఈ అవుట్లైన్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఆనించుకుని అవతల పక్క ఇటువైపు అనేది కట్ అయిపోయింది కాబట్టి ఇలా కూడా మీరు కావాలనుకుంటే ఇలా అవుట్లైన్ కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు. చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అనేది. ఇలాగే మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే డిజైన్ పేపర్ కూడా ఉంది, దీని తర్వాత డిజైన్ పేపర్ వస్తుంది, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా మీరు గీసుకుని వేసుకోవచ్చు. ఇలా వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి కూడా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి, మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఖచ్చితంగా మీరు ఇలాంటి డిజైన్స్ ఎన్నో అనేవి కుట్టేటట్లుగా రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాం అనమాట. మీరు ఈ డిజైన్ అనేది పూర్తిగా అనేది ఇలా కుట్టాలనుకుంటే ఫస్ట్ నుంచి టెక్నిక్స్ అనేవి ఇలాగే మీరు కరెక్ట్గా కుడితే మాత్రం గ్యారంటీగా ఈ వర్క్ అనేది సేమ్ వచ్చేస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వచ్చే డిజైన్ పేపర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ డిజైన్ తీసుకోండి. రాబోయే వీడియో అనేది చూడండి, ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడి. ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది
తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే బయట మీరు వేల రూపాయలు నష్టపోయి వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.